లేని మై డాక్టర్ బెట్టింగ్ యాప్స్ పై గత 2 నెలలుగా పోరాడుతున్నాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ పాలిట అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ స్టార్లు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావానికి గురై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అప్పులు పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో డబ్బు కోసం గడ్డి తినడం ఎంతవరకు కరెక్ట్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపాలంటూ ఆయన 2 నెలలుగా మొదలుపెట్టాడు. సో ఐపీఎల్ ఫైనల్స్ అయ్యే వరకు పోరాటం ఆగేది లేదని చెప్తున్నారు. అన్వేష్ ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వేష్ సార్ నమస్తే సార్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి కథ? ప్రజెంట్ నేను ఆఫ్రికా అండ్ టాంజానియా దేశంలో ఉన్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటా, మన టైమింగ్స్ తేడానా? లేదు సార్, పర్ఫెక్ట్. నాకు ఇంకా తెల్లారింది ఇక్కడ. ఓకే. సో మీ పోరాటం ఎప్పుడు తెల్లారుతుంది? బెట్టింగ్ యాప్స్ మీద 2 నెలలుగా పోరాడుతున్నారు. అవి ఎక్కడ సార్, అందరూ పెద్ద పెద్ద తిమింగలాలు, డైనోసార్లు, గాడ్జిల్లాలు ఉన్నాయి. వేల కోట్ల ఆస్తి మన భారతదేశంలో ఉంది. జస్ట్ దోచుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీరు చెప్పిన నిజంగానే తిమింగలాలు, డైనోసార్లు, చాలా పెద్ద వాళ్ళు, భారతదేశాన్ని ఏలుతున్నటువంటి 2 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందా మీ రీసెర్చ్లో? సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నిన్న జస్ట్ 2 days అయింది సార్. 17,000 కోట్లు తీసుకెళ్లిపోయారు సార్. 4 కంపెనీలు లిఫ్టింగ్ చేసి 17,000 కోట్లు మన దేశాన్ని దాటించారు సార్. ఫెయిర్ ప్లే కంపెనీ. జస్ట్ మీరు న్యూస్ లో ఉంటది చూడండి, మీ దాకా వచ్చి ఉండదు. అన్ని పెద్ద ఛానల్లో ఆర్టికల్స్ వచ్చాయి. అంటే చాలా పెద్ద 2 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తి నడుపుతున్నాడు చాలా పెద్ద బెట్టింగ్ యాప్. అందుకనే ఎవరు పోరాటం చేసినా దేశంలో అతను ఏం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అమాయక ప్రజలు కదా సార్ మనకు కావాల్సింది. వాళ్ళు ఎవడెక్కడ నడిపినా మన రాష్ట్రాల్లో బంద్ చేసేస్తే మన ప్రజలు బాగుంటారు కదా. ఇప్పుడు నేను 25 కేసులను కలిసాను సార్. 25 కేసులతో మాట్లాడాను సార్. 25 కేసుల్లో 10 కేసులకి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. 60 లక్షలు అనౌన్స్ చేశారు ఇస్తానని బాధితులకి. మనిషికి 2 లక్షలు చొప్పున నాకు ఇప్పటి వరకు 35 లక్షల పై మాట 40 లక్షల చిల్లర వచ్చింది సార్. అది నేను 20 కుటుంబాలకి మాత్రమే ఇవ్వగలుగుతాను సార్. మిగతా లెక్క చూసుకుంటే 100కి పైగా కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళందరికీ ఎవరిస్తారు సార్? చాలా మంచి కాజ్ కోసం రేజ్ చేశారు. యాక్చువల్ నేను అవును సార్, చాలా రోజుల క్రితమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి నాకు మీలాంటి ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ మా డిజిటల్ మీడియా అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రీసెర్చ్ చేసి హర్ష సాయిని కూడా ఇంటర్వ్యూ చేశా. ఉద్యమకారుని కూడా ఇంటర్వ్యూ చేశా. సరే, చాలా కాలం అయింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది, చాలా మంది సెలబ్రిటీల మీద కేసులు పెట్టింది. మీరు ఫైట్ చేస్తున్నారు, గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా నేను మీకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి నా షోలో ప్రస్తావించా. అప్పుడు నేను నేరుగా మీతో మాట్లాడలేదు, కానీ కేపాల్ గారి గురించి దగ్గర మీరు మాట్లాడారు సార్, నేను చూస్తాను సార్. రెఫరెన్స్ తీసుకున్నారు సార్. చెప్పారు అబ్బాయిని ఎందుకు వేధిస్తారని అన్నాను. నేను మీకు కొన్ని వీడియోలు చూసాను. అయితే ఒక పబ్లిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అంటే నా కన్సర్న్ కూడా, మీరు ఎంత పోరాటం చేస్తున్నారు, పబ్లిక్లో